బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగ అతనిపైన దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో ముంబైలోని బాంద్రా వెస్ట్లోని తన నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి దిగాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చి పారిపోతుండగా పని మనిషికి చిక్కాడు. దీంతో దొంగకు పని మనిషికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి పని మనిషిని కాపాడేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో సైఫ్ పైన అటాక్ చేశాడు. 6 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతని చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ లేని టైంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపైన ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తికి ఆ ఇల్లు గురించి బాగా తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఆ ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ అంత పెద్ద సాహసం చేయరు. ఇదంతా తెలిసిన వాళ్ల పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీనా లేని టైం చూసి సైఫ్ ఒక్కడే ఉన్నాడని తెలిసి ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్లోని సద్గురు శరణ్ భవన్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 2 కుమారులున్నారు. 8 సంవత్సరాల తైమూర్, అలాగే 4 సంవత్సరాల జేహ్. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పైన లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన కూడా చేశారు. 6 కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ అలీ ఖాన్ కు సుమారు 2 గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేసినట్టు చెప్పారు. ఈ సర్జరీలో సుమారు 2 నుండి 3 అంగుళాల పొడవున్న ఓ వస్తువును బయటకు తీశానని చెప్పారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని కూడా వెల్లడించారు. దీంతో సైఫ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి ఘటనపై టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్ పైన జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యానని ఎన్టీఆర్ ట్విట్టర్లో తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ త్వరలో కోలుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవరాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. ఇదిలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. గతేడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద 2 వ్యక్తులు కాల్పులు జరిపారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ తన నివాసానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో కప్పేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవలే వైరల్ కూడా అయింది. అంతేకాదు సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కొనుగోలు చేసినట్టు వార్తలొచ్చాయి. 2 కోట్ల విలువైన ఆ కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నాడని టాక్ కూడా వినిపించింది. మరి కొద్ది రోజుల క్రితమే నటుడు షారుఖ్ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీస్ ల్యాండ్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పైన బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేయడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.